జై గురుభ్యో నమః. మనం ఈవేళ ఇంతమంది భక్తులు రావడానికి కారణం ఆశ కూడా ఉన్నది, భగవంతుడి మీద ఆశ కూడా ఉన్నది. ఎందుకంటే 35 సంవత్సరాలు భవానీ మాలలు వేసి నిత్యం భవానీలతో సేవ చేస్తూ 40 రోజులు దీక్షలు చేసినటువంటి గురు భవానీలంతా, వాళ్ళ తాలూకు మాతా భవానీలంతా వచ్చినటువంటి వాళ్ళు. వీళ్ళందరూ కూడా అమ్మ తాలూకు అనుగ్రహం కావాలని వచ్చినటువంటి భక్తులన్నమాట. కాకపోతే దేవస్థానం ఇక్కడ 30 సంవత్సరాలు గురుభవానీగా మాల వేసినటువంటి గురుభవానీలకి, 10 సంవత్సరాలు వేసిన గురుభవానీకి, సన్నిధానం నడిపిన గురుభవానీలకి ఒక ఐడెంటిటీ కార్డు ఇవ్వాలని నేను కోరుకుంటాను దేవస్థానం. ఎందుకంటే దేవస్థానం మనకేం డబ్బులు ఇవ్వక్కర్లేదు. మనం 10 రూపాయలు వేయవలసిన వాళ్ళు 100 రూపాయలు ఉండిలే వేస్తాం. ఎందుకంటే ఆ ఐడెంటిటీ కార్డు ఇస్తే ఇది శ్రీకాకుళం జిల్లా ఫలానా గురుభవాని, ఆ గురుభవాని ఇక్కడికి వచ్చాడంటే వాళ్ళ పిల్లల్ని వాళ్ళ భార్యని తీసుకొని వచ్చే దర్శనం చేసుకుంటే వాళ్ళు మన ఆ గ్రామానికి వెళ్ళి నాకు దేవస్థానం మంచి బాగా కల్పించింది, నేను బాగా దర్శనం చేసుకున్నాను, మీరు కూడా అలా దర్శనం చేసుకునే భాగ్యం కలగాలంటే రాబోయే రోజుల్లో అందరూ భవానీ మాలను ధరించాలని ప్రచారం చేస్తారు ఈ గురు భవానీ అందరూ తెలియజేస్తారు. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. నారాయణ సమారం శంకరాచార్య మధ్యమం స్మదాచార్య పర్యంతం వందేహం గురు పరంపరం. శ్రీ గురు సర్వకారణ భూతాశక్తి. ముందుగా మనం ఇక్కడ ఆదరైనటువంటి విశేష భవానీ భక్తులకు అందరూ కూడా హృదయపూర్వక నమస్కారాలు. అలాగే మల్లేశ్వర భవానీ గారికి, అలాగే ఇక్కడ హాజరైనటువంటి అనేకమైన పీఠాధిపతులకు, పెద్దలకు అందరూ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, ఈ యొక్క భవానీ దీక్ష, ఉత్తరాంధ్ర భవానీ దీక్ష అనే ఒక వ్యవస్థను స్థాపించి కొల్బా మల్లేశ్వర భవానీ గారు ఇంతమందిని ఈ గ్రామానికి విజయవాడ అమ్మవారి సన్నిధిలోకి తీసుకొచ్చి అందరినీ ఏకకాలంలో నడిపించి అందరూ హిందూ సాంప్రదాయాన్ని మన యొక్క ముందుకు తీసుకెళ్దామనే ఉద్దేశంతో, సదుద్దేశంతో ఆయన ఎన్నో త్యాగాలు చేసి ఎన్నో బాధలు పడి ఈరోజు ఆయన ఎంతో ఆర్థికంగా కానీ, మానసికంగా కానీ, శారీరకంగా చాలా ఇబ్బందులు పడి ఆయన ఈరోజు ఈ కార్యక్రమాలు చేశారు. కాబట్టి ఎంతమంది ఈ ఎండలో నిలబడి ఇంతవరకు మాట్లాడడం చాలా ఆనందదాయకం. అలాగే మనము కొన్ని విషయాలు తెలుసుకోవాలి. గురువు లేకుండా ఏ విషయం కూడా జరగదు. ముఖ్యాది అంధకారాలను తెలిసేవాడే గురువు. కాబట్టి ఆ గురువు యొక్క ప్రాముఖ్యత ఎంతైనా ఉందండి. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. బ్రహ్మ విష్ణు స్వరూపం గురువులో ఉంది. కాబట్టి ముందు గురువును పూజిస్తే మనం తల్లిని తెలుసుకోగలం. ఎందుకంటే ముందు గురువు లేకుండా మనం దేవుడిని చేరుకోలేమట. కాబట్టి ప్రతి ఒక్కదానికి కూడా గురువు కావాలి. అటువంటి భవానీ దీక్షలు అందరూ చేసి అందరూ ఆనందంగా ఉండి ఆ యొక్క అమ్మవారి యొక్క అనుగ్రహానికి పాత్రలు అవుతారని మరీ కోరుతున్నా. అదే ఈ యొక్క సదవకాశం ఇచ్చినటువంటి అందరూ కూడా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నాను. జై భవానీ మాతాకు. ఈరోజు 12/7/2025 రోజున కనకదుర్గమ్మ అమ్మవారి టెంపుల్ దగ్గర విజయవాడలో, ఆంధ్రప్రదేశ్ విజయవాడలో ఉన్నటువంటి అమ్మవారు సాక్షిగా ఈరోజు హిందూ ధర్మాన్ని రక్షిస్తున్నటువంటి మన స్వామి గురుస్వామి మల్లేశ్వర స్వామి వారికి హృదయపూర్వకంగా నమస్కారం చేస్తూ, ఈ హిందూ ధర్మాన్ని రక్షించాలంటే భారతదేశంలో ఉన్నటువంటి ఏకైక సింహం యోగి ఆదిత్యనాథ్ మహారాజ్ వారి ద్వారాగా ఈ భారతదేశాన్ని రక్షిస్తారని మేము ఆశిస్తున్నాము. యోగి ఆదిత్యనాథ్ మహారాజ్ ద్వారాగా సెంట్రల్ గవర్నమెంట్ ట్రస్ట్ ద్వారాగా విశ్వ హిందూ మహాసంఘ్ భారత్ అనే ట్రస్ట్ ద్వారాగా మన మల్లేశ్వర స్వామి వారికి ఉత్తరాంధ్ర అధ్యక్షుడిగా ఈరోజు ఇంతమంది ప్రజల్లో, తర్వాత అమ్మవారి సాక్షిగా అమ్మవారి ముందు ఈ మల్లేశ్వరరావు గారికి ఈరోజు నేను విశ్వ హిందూ మహాసంఘ్ భారత్ అనే ట్రస్ట్ యోగి ఆదిత్యనాథ్ గారు మహారాజ్ ట్రస్ట్లో వారిని ఉత్తరాంధ్ర అధ్యక్షుడిగా ఇస్తున్నాను. ఈ అధ్యక్ష పదవి అందరికీ సహకరించి వారు కూడా వారి శరీరాన్ని సహకరించుకొని, వారి కుటుంబాన్ని సహకరించుకొని మన భారతదేశాన్ని రక్షిస్తారని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం.
జై భవానీ.